సో దాని మేము గత 3 నెలల నుంచి అక్కగారు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మేము 2008 నుంచి సంస్థగా ఉన్నాం. కాకపోతే ప్రజలకు సేవ చేయాలి, ఇంకా మెరుగైన సేవ చేయాలి అంటే రాజకీయ పార్టీకి ఎదగాలి. ఎందుకంటే ప్రతిపక్షం లేని తెలంగాణను చూస్తున్నాం. రాజకీయాల్లో ఉన్న ప్రతిపక్షం నిద్రపోతుంది, కాకపోతే ప్రతిపక్షం లేదు. ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజలకు ఏదైనా మంచి జరిగిందంటే అక్కగారు ప్రశ్నించడం ద్వారానే మంచి జరిగింది. మీరు వెలుగుమట్లు కావచ్చు, లేకపోతే కల్తీ ఆహార విషయంలో కావచ్చు, ఏదైతే గొంతు లేవనెత్తుతుందో అక్కగారు, ఆ ఉద్యమం, ఆ విప్లవం ఏదైతే వస్తుందో ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత వస్తుందనే భావనతోటి అక్కగారు అడిగిన విధానంలో గవర్నమెంట్ ఆ చర్యలకి ముందుకెళ్తుంది. కాబట్టి కంపల్సరీగా రాష్ట్రంలో ఇంకొక పార్టీకి ఆవశ్యకత ఉంది. అది ప్రజల పక్షాన్ని నిలబడే అక్కగారు లాంటి ముందుకు రావడం అనేది ఇంకా మంచి విషయం. ఇంకోటి ఏంటంటే జయలలిత గారి లాగా పార్టీ పెట్టి ఆమె ఒక నాయకురాల్లో ఉంటుందని చెప్పి అందరం అనుకుంటే కాంగ్రెస్ ఏమంటుందంటే లిక్కర్ రాని అలా పేరు పెట్టడం కరెక్ట్ కాదు. లిక్కర్ రాని కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడే విధానానికి చెప్పాలంటే గత 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్, మన స్వాతంత్రం వచ్చిన కానీ కాంగ్రెస్ పాలన నడుస్తుంది, సెంట్రల్లో కానీ ఇక్కడ కానీ. ఇంత తెలిసిన కాంగ్రెస్కి న్యాయ వ్యవస్థ మీద, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మీద అవగాహన లేకపోవడము, లేకపోతే ఆ నమ్మకం లేకపోవడం అనేది అర్థం కాని విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయం ఇన్నేళ్ల నుంచి చేస్తున్నారు, న్యాయస్థానం, మనం కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదు. ఆయన కాన్స్టిట్యూషన్ పట్టుకుని తిరుగుతాడు రాహుల్ గాంధీ గారు. అదే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ ప్రాంతీయ పార్టీ అని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు తర్వాత ప్రాంతీయ పార్టీకి సో దేశంలో ఇప్పుడు కవిత గారు కూడా సేమ్ ప్రాంతీయ పార్టీ అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ గెలిచినాక కేసు గెలిస్తే మళ్ళీ ఆమె భారతదేశంలో నేషనల్ పార్టీకి వెళ్ళిపోతుంది, ప్రాంతీయ పార్టీగా ఉండదు అని చెప్పేసి టీఆర్ఎస్ ఫామ్ చేస్తారు. కొంతమంది వాళ్ళ సైడ్ వాళ్ళు అంటున్నారు పచ్చకామెల్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. వాళ్ళు చేసిందంతా అవతలలో చేస్తారనుకోవడం అది వాళ్ళ ఆలోచన విధానానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా స్టార్ట్ చేసిన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా నేషనల్ పార్టీగా మార్చుకున్న తర్వాత వాళ్ళకి ఎవరిని చూసినా అలానే కనిపిస్తున్నట్టుంది. అంటే వీళ్ళు కూడా మాలాగా నేషనల్ అయిపోతారేమో అని. ఎందుకంటే మీరు పట్టించుకోలేదు ఇక్కడ లోకల్ ప్రజల్ని, లోకల్ ప్రభుత్వాన్ని, మీరు వాళ్ళ సమస్యలు పట్టించుకోలేదు. మేమేదో సాధించేసాం, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మేము ఇంట గెలవలేదు, రచ్చ గెలుస్తామని వెళ్ళారు, ఇంట కూడా ఓడిపోయారు. సో కవిత గారి పార్టీని ఏ సూచనల ప్రకారం అంటారు? కవిత గారి పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి? అది నేను చెప్పడం కన్నా అక్కగారు నోటి వెంబడి నుంచి ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అక్కగారు 25వ తారీఖు కొత్త పార్టీ ప్రకటిస్తానన్న తర్వాత ప్రజలు కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏ విధి విధానాలతో అక్కగారు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అక్కగారు చేస్తున్న పోరాట స్ఫూర్తి, దానికి తోడు అక్కగారు ఆల్రెడీ చెప్తున్నారు, నేను ప్రజల గురించే పెడుతున్నాను పార్టీ, ఈ పార్టీ మార్గ సిద్ధాంతాలు కూడా అన్ని ప్రజల గురించే ఉంటాయి అంటారు. మేము చెప్పడం కన్నా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క వ్యూహరచన, పార్టీ ఏ విధంగా ముందుకు వస్తుంది, పార్టీ పరంగా ఏ విధంగా మేము ప్రజలకు సేవ చేస్తామనేది అక్కగారి ద్వారానే 25వ తారీఖు అద్వయ కన్వెన్షన్లో మాతో పాటు మీరు కూడా అలానే జనాలకు కూడా చూపించండి.